హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము జింక్ కార్బన్ బ్యాటరీ రిడాక్స్ రియాక్షన్స్, డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్ డిస్కస్ చేద్దామండి. ఓకే, జింక్ కార్బన్ బ్యాటరీ ఒక ప్రైమరీ సెల్ అండి, అంటే నాన్ రీఛార్జబుల్ సెల్. ప్రైమరీ సెల్, ఓకే, అంటే ఒక్కసారి మాత్రమే మనము జింక్ కార్బన్ బ్యాటరీని మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ప్రైమరీ సెల్ అంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ. ఓకే, రైట్. దెన్ మనందరికీ బాగా తెలుసు, ఏ బ్యాటరీలో అయినా కూడా 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి: యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్. ఓకే, రైట్. అండ్ సెల్ రియాక్షన్స్ మనము చూద్దాం యాజ్ యూజువల్గా. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు ఇక్కడ మీకు ఈ జింక్ కార్బన్ స్ట్రక్చర్లో అవుటర్ సైడ్, అంటే ఓవరాల్ ఈ బ్యాటరీ మొత్తం అవుటర్ సైడ్లో మనకు జింక్ కేస్ ఉంటుందండి. దీన్ని జింక్ క్యాన్ కూడా అనొచ్చు మనము, ఆర్ క్యానిస్టర్ అనొచ్చు. ఈ జింక్ మెటల్ ఇక్కడ యానోడ్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, రైట్. దెన్ ఈ అవుటర్ జింక్ క్యాన్కి లోపలగా ఇన్సైడ్ మనకు ఒక పేపర్ సపరేటర్ ఉంటుందండి. ఇదేంటంటే యానోడ్ని క్యాథోడ్ని సపరేట్ చేస్తుంది. నేమ్లోనే ఉంది, పేపర్ సపరేటర్. ఇట్ సపరేట్ చేస్తుంది ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ని ప్రివెంట్ చేయడానికి. ఓకే, రైట్. దెన్ పేపర్ సపరేట్కి తరువాత ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రోలైట్గా మనము అమ్మోనియం క్లోరైడ్ యూస్ చేస్తాం. మాయిస్ట్ పేస్ట్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ని మనం యూస్ చేస్తాం. దెన్ మనకు ఈ ఎలక్ట్రోలైట్ తర్వాత సెంటర్ ఆఫ్ ది జింక్ కార్బన్ బ్యాటరీలో ఒక కార్బన్ రాడ్ ఉంటుంది. ఈ కార్బన్ రాడ్కి దగ్గరగా కార్బన్ రాడ్ని సరౌండ్ చేస్తూ కార్బన్ రాడ్కి చుట్టుపక్కల మనకి ఏముంటుందంటే క్యాథోడ్ ఉంటుంది. ఈ క్యాథోడ్ ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ పౌడర్ అండి, ఇదండి. ఓకే, సో ఇది మ్యాంగనీస్ డయాక్సైడ్, ఇలా డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ అంతా ఏంటంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ పౌడర్ క్యాథోడ్. ఓకే, ఈ క్యాథోడ్ అన్నది, ఈ పౌడర్ మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ పౌడర్ అన్నది సెంటర్లో ఉన్న కార్బన్ రాడ్కి చుట్టుపక్కల సరౌండ్ చేసి ఉంటుందండి. చుట్టుపక్కల దాన్ని మనం అటాచ్ చేసి ఉంచుతాం. ఓకేనా, రైట్. దెన్ సో అది దీని డిస్క్రిప్షన్ అండి. అండ్ దెన్ ఒకవైపు టాప్లో మెటల్ క్యాప్ పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, బాటంలో కండక్టివ్ మెటల్ బేస్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ జింక్ కార్బన్ బ్యాటరీ, రైట్. సో మనం ఇక్కడ ఒక్కొక్క కాంపోనెంట్ రాసుకుంటూ వెళ్దాము. యానోడ్గా మనం ఇక్కడ యూస్ చేసేది జింక్ క్యాన్, దీన్ని మనం జింక్ క్యానిస్టర్ అంటారు. ఓకే స్టూడెంట్స్, సో జింక్ క్యాన్, రైట్. దెన్ క్యాథోడ్గా మనం ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్ గ్రాఫైట్ పౌడర్ని తీసుకుంటున్నాం. మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ గ్రాఫైట్ పౌడర్, ఇది ఆల్రెడీ డయాగ్రామ్లో డిస్క్రైబ్ చేశాను, గ్రాఫైట్ పౌడర్. దెన్ ఎలక్ట్రోలైట్గా మనకి ఇక్కడ, ఓకే, యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంది, అది అమ్మోనియం క్లోరైడ్. ఓకే, రైట్. ఎలక్ట్రోలైట్ మనకి ఇక్కడ మాయిస్ట్ పేస్ట్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. సో దిస్ ఈస్ ద కాంపోనెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ జింక్ కార్బన్ బ్యాటరీ. నౌ స్టూడెంట్స్, లెట్ us dive into the redox reactions. సో రిడాక్స్ రియాక్షన్స్ ఏం జరుగుతాయి జింక్ కార్బన్ బ్యాటరీలో? ఓకే, రైట్. సో యు నో దట్ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెట్ రియాక్షన్గా రాద్దాం, రైట్. సో యానోడ్ దగ్గర మనం ఇక్కడ యానోడ్గా తీసుకుంది జింక్ కదండి. సో జింక్ ప్లస్ 2Cl మైనస్ క్లోరైడ్ అయాన్స్ జింక్ని జింక్ క్లోరైడ్గా ఆక్సిడైజ్ చేస్తాయి, గివెన్ రైస్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతుంది యానోడ్ దగ్గర. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ఈ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి మైగ్రేట్ అవుతాయి, అక్కడ రిడక్షన్ జరుగుతుంది. సో క్యాథోడ్గా మనం తీసుకున్నదండి మ్యాంగనీస్ డయాక్సైడ్ కదా, 2MnO2 ప్లస్ ఎలక్ట్రోలైట్ మనం ఇక్కడ తీసుకున్నది అమ్మోనియం క్లోరైడ్ కదండి, 2NH4Cl ప్లస్ అమ్మోనియం క్లోరైడ్ మాయిస్ట్ పేస్ట్గా ఉంది. మాయిస్ట్ పేస్ట్ అంటే కంపల్సరీగా వాటర్ ఉంటుందండి, వాటర్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి వచ్చాయి. ఓకే, రైట్. సో గివెన్ రైస్ టు Mn2O3 manganese trioxide plus
NH4, 2 moles of NH4OH ప్లస్ 2Cl మైనస్ 2 క్లోరైడ్ యానియన్స్ వస్తాయి. సో ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ ద రిడక్షన్ రియాక్షన్. ఓకే రైట్. మనం ఇప్పుడు నెట్ రియాక్షన్ రాద్దాం స్టూడెంట్స్. సో టోటల్ రియాక్షన్, నెట్ రియాక్షన్ ఓకే, జింక్ ప్లస్ 2MnO2 ప్లస్ 2NH4Cl ప్లస్ H2O given rise to zinc chloride. Okay students, plus Mn2O3 plus 2NH4OH. So this is the net reaction of a zinc carbon battery. Then ఈ సెల్ మనకు it is going to generate a potential of 1.5 volts. Okay students, సో జింక్ కార్బన్ బ్యాటరీ మనకు 1.5 volts వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. ఓకే రైట్. దెన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ జింక్ కార్బన్ బ్యాటరీ? జింక్ కార్బన్ బ్యాటరీని మనము లో డ్రైన్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. అంటే ఏ డివైజులో అయితే తక్కువ పవర్ అవసరం అవుతుందో, అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ, అంత ఎక్కువ ఎనర్జీని ఇవ్వలేదు జింక్ కార్బన్ బ్యాటరీ. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్స్లో, ఓకే రైట్, రిమోట్ కంట్రోల్స్లో, టీవీ రిమోట్ కంట్రోల్స్లో మీరు జింక్ కార్బన్ బ్యాటరీని మనం యూస్ చేస్తున్నాం. అండ్ దీంతోపాటు ఫ్లాష్ లైట్స్, లో పవర్ ఫ్లాష్ లైట్స్, అండ్ దీంతోపాటు మనము స్మోక్ డిటెక్టర్స్. ఓకే సో ఈ డివైస్ అన్నింటిలో కూడా మనకేంటంటే పవర్ అంత ఎక్కువ అవసరం లేదండి. ఓకే రైట్. సో ఎక్కడైతే లో పవర్ అప్లికేషన్స్ మనకు ఉంటుంది, ఏ ఇన్స్ట్రుమెంట్స్లో అయితే పవర్ చాలా తక్కువగా అవసరం అవుతుందో అటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో మనము జింక్ కార్బన్ బ్యాటరీని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్స్, రిమోట్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా మనము బోర్డు పైన నీట్గా మనం రాసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, బట్ ఇక్కడ జింక్ కార్బన్ బ్యాటరీకి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ద అడ్వాంటేజ్ ఈజ్ జింక్ కార్బన్ బ్యాటరీ ఈజ్ చీప్, ఇన్ఎక్స్పెన్సివ్, కాస్ట్ చాలా తక్కువ అండి. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే జింక్ కార్బన్ బ్యాటరీ ఇట్ ఈస్ ప్రోన్ టు లీకేజ్. ఓకే రైట్. సో లీకేజ్కి ఛాన్స్ ఉంది. ఓవర్ టైం పీరియడ్ ఇక్కడ ఎలక్ట్రోలైట్ అమ్మోనియం క్లోరైడ్ జింక్ని డెస్ట్రాయ్ చేస్తుంది, అంటే కర్రోషన్కి ఛాన్స్ ఉంది. ఓకే అంటే ఎక్కువ కాలం మనం స్టోర్ చేయలేము జింక్ కార్బన్ బ్యాటరీని. స్టూడెంట్స్, సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.